హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసం సాటర్డే రోజున మేమైతే రిషికొండ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ కూడా శ్రీవారి మెట్లు ఉన్నాయి. మెట్లు ఎక్కుకుని స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ దీపాలు వెలిగించేసుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇక్కడ పవిత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి, అందుకే ఆలయం అంతా కూడా పువ్వులతో డెకరేషన్ అయితే చేశారండి. ఇక్కడ కూడా బేడి ఆంజనేయ స్వామివారు ఉంటారు. ముందుగా ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత స్వామివారి దర్శనం చేసేసుకుని తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాము. ఈ గుడికి బ్యాక్ సైడ్ అంటే కారు పార్కింగ్కి, బైక్ పార్కింగ్కి కూడా ఉంటుంది, లేదా కింద కూడా పార్క్ అయితే చేసుకోవచ్చండి. చుట్టూ కూడా చాలా బాగుంటుంది అనమాట ప్లేస్ అంతా కూడాను. అలాగే నేనైతే ఏ ఆలయానికి వచ్చినా కానీ ముందుగా ప్రసాదం అయితే తినకుండా వెళ్ళనండి. అదేంటో తెలియదు కానీ ప్రతి ఆలయంలో పెట్టే ప్రసాదం టేస్టే వేరు కదండి. ఇది ఎలాంటి టేస్ట్ ఇంకెక్కడా దొరకదు. ప్రసాదం తినేసిన తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. కిందకి దిగేటప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే సీఎం క్యాంప్ ఆఫీస్ అనమాట. ఈ కొండ మీద చాలా బాగా కనిపిస్తుంది. మెట్లు అయితే ఎలా ఎక్కొచ్చానో మళ్ళీ అలాగే దిగుకొని కిందకైతే వెళ్ళిపోయాను.